హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక మనోజ్ షాప్ ముందు అయితే గుడ్లు ఎవరో పాడేయడంతో ఇక స్టాఫ్ చూసి లోపలికి తీసుకువస్తాడు. సార్ ఇవి చూసారా, షాప్ ముందు ఎవరో పాడేశారు సార్ ఈ గుడ్లు, అంటే చేతబడి చేసి పాడేసినట్టున్నారు. ఇలాంటి గుడ్లు సేమ్ నేను మా ఊర్లో కూడా ఎవరి ఇంటి ముందో పాడేస్తే చూశాను సార్. వాళ్ళు చాలా ఘోరంగా నష్టపోయారు. మొత్తం డబ్బున్న వాళ్ళు మొత్తం పేద కుటుంబం మారిపోయారండి. మాకన్నా హీనస్థితిలో బతుకుతున్నారు ఇప్పుడు, తెలుసా మీకు అని చెప్పేసి ఇక ఆ స్టాఫ్ అబ్బాయి చెప్పడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మనోజ్ అడుగుతాడు. అవును సార్, నేను చెప్పేది నిజంగానే ఇలా జరిగింది అని చెప్పేసి ఇక స్టాఫ్ అబ్బాయి అంటుంటే, రోహిణి నిజంగానే జరిగిందంట, ఏంటి మన పరిస్థితి అని చెప్పేసి ఇక రోహిణిని అడుగుతాడు మనోజ్. అయితే అబ్బా మనోజ్, పిచ్చి పిచ్చివని నమ్మకు, అలాగే చెప్తారు. ఎవరో పిల్లోడు గీసేసి అక్కడ పెట్టేసి మర్చిపోయి ఉంటాడు, ఎందుకని చెప్పేసి పిచ్చి పిచ్చివన్నీ అని ఇక రోహిణి అంటుంటే అప్పుడే ఇక మనోజ్ ఫ్రెండ్ అయితే వస్తాడు. లేదు ఇది ఎవరో కావాలని చేసిందే, మనోజ్ ఎదుగుదలకి అడ్డుపడాలని చేసిందే, లేదు నిజంగానే కావాలని చేశారు. పద నేను ఒక స్వామీజీ దగ్గర చెప్తాను, అక్కడికి వెళ్దాము అని మణికంఠ అంటుంటే ఎందుకండి ఇప్పుడు అని రోహిణి అడుగుతుంది. ప్లీజ్ రోహిణి పద వెళ్దాము, ఇలాంటి విషయాలు నెగ్లెక్ట్ చేయకూడదు. నేను బిజినెస్ మ్యాన్గానే బతకాలి, ఇలా పేదవాడిగా బతికి చనిపోకూడదు, వద్దు పద వెళ్దాం మనం అని చెప్పేసి ఇక రోహిణిని మణికంఠాన్ని తీసుకొని స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తాడు మనోజ్. స్వామీజీ చెప్పాం కదా, ఇంతకుముందు ఒకసారి మీ దగ్గరికి వచ్చినట్టున్నాం కదా మేము, ఇదిగోండి మా షాప్ ఎదురుగుండా ఇలా గుడ్లు పెట్టారు, అవి చేతబడి చేసినవేమో భయం వేస్తుంది, చూడండి ఒకసారి స్వామీజీ అని ఇక మనకంట స్వామీజీకి గుడ్లు ఇవ్వడంతో స్వామీజీ అయితే ఇక గుడ్లు చూసి ఖచ్చితంగా ఇవి శుద్ర పూజలు చేసిన గుడ్లే, కావాలని మీ వ్యాపారం మొత్తం పడిపోవాలని ఇదిగో గుడ్లు మంత్రించి ఇక్కడ మేము షాప్ ముందు పెట్టారు, అందుకని మీకు ఈ మధ్యకాలం సేల్స్ కూడా అవ్వట్లేనట్టున్నాయి కదా అని ఇక స్వామీజీ అడగడంతో అవును స్వామీజీ కరెక్ట్గా చెప్పారు అని చెప్పేసి ఇక మనోజ్ అంటాడు. స్వామీజీ ఎందుకు కరెక్ట్గా చెప్పకుండా ఉంటాడు, ఫుల్గా బిజినెస్ వస్తే ఇక్కడ ఎందుకు ఉంటాం మనం, అసలు ఏం పట్టించుకోం కదా, అది తెలిసే ఇలా చేస్తున్నాడు వీడు అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది రోహిణి. అయితే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.